కర్నూలులో టమాటాను తోటల్లోనే వదిలేస్తున్నారు రైతులు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పులు తీర్చలేని స్థితిలో నేలచూపులు చూస్తున్నారు. కిలో టమాటా 2 నుంచి 4 రూపాయలు మాత్రమే ధర పలకడంతో లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. టమాటా రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఈ యొక్క కర్నూలు జిల్లాలో చాలా మటుకు ఈ యొక్క వర్షం మీదే ఆధారపడి టమాటాను పండించే పరిస్థితి. అయితే చాలా మటుకు కొంతమంది రైతులు మాత్రం బోర్ల ద్వారా ఈ యొక్క టమాటాను పండించి అధిక లాభాలు పొందాలనే ఒక ఆశతో ఈసారి టమాటాను వేయడం జరిగింది. అయితే వారు అనుకున్నట్లుగా కాకుండా ఈ యొక్క టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పండించిన టమాటాను పొలంలోనే వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క టమాటాను కోసి మార్కెట్కి తరలించాలన్నా అయ్యే కూలీ ఖర్చులకు కూడా ఈ యొక్క టమాటా ధర పలకటం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. మనం కర్నూలు మండలంలోని గ్రామంలో ఉన్నాము. ఇక ఈ యొక్క రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉంది ఈ యొక్క సిచ్యువేషన్? ఎందుకు పొలంలోనే వదిలేస్తున్నారు మీరు? గిట్టుబాటు ధర కాకుండా ఎక్కువ వదిలేస్తున్నాం సార్. అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పంట పండించారు? ఇప్పుడు ఎకరన్నర పండించినాము. ఇంకా ఏం లేదు, గిట్టుబాటు ధర లేనాక వదిలేసినాం. అంటే ఎంత ఖర్చు పెట్టారు? 1,00,000 రూపాయల దగ్గర అయింది సార్. కౌలు తీసుకున్నాము. కౌలు 30,000, పెట్టుబడి 70,000 రూపాయలు. ఇంకా వదిలేసినాము. ఇంకా రేట్లు గిట్టుబాటు కాక. ఎందుకు కాలేదంటారు? అంటే మీరు ఆశించిన తగ్గట్టుగా రేట్ ఎందుకు లేదంటారు? ఇంకా ఏమో సార్, రేట్ లేదు. ఇంకా దానికి ఇంకా వదిలేసినాము. ఇంకా మా పెద్దలు ఇంకా తెంపకుండా కూలీలు గిట్టవు అవి గిట్టవు అంటుంటే వదిలేసినాము. ఇంకా అంటే ఎంతమంది కూలీలు దీన్ని చేయాల్సి వస్తుంది? 3, 4, 500, 300, 400 కూలి అడుగుతారు. అడిగినప్పుడు ఇంకా ఇవ్వాలి కదా. ఇంకా ఎత్తుకొని పోతే ఆడికి 10 గంపలు 20 గంపలు ఎత్తుకొని పోతే గిట్టదు. ఇంకా అట్లా గిట్టనాక ఇంకా వదిలేసినాము. ఇంకా అదే పరిస్థితి. అంటే ఎప్పుడన్నా ఇట్లా ఉందా ఈ సిచ్యువేషన్? ఉంది, ఇంతకుముందు ఉంటుంది. ఓసారి ఉంటుండే, ఓసారి ఉండకుంటుండే. రేటు ఉన్నప్పుడు బాగా రేటు పలుకుతుండే. ఏమనుకొని మీరు ఈ యొక్క పంటను పండించారు టమాటాని? ఏదో బాగుంటుంది రేటు అని పండించినాము. లేదు ఇంకా రేటు గిట్టుబాటు రేటు లేదు. పోయినసారికి ఈసారికి పెట్టుబడి ఖర్చు కూడా ఎక్కువగా ఉంది కదా? పెరిగింది. ఎందుకంటారు అట్లా? పెరిగింది, ఎక్కువ ఉంది. ఇంకా ప్రభుత్వం మారింది కదా సార్. అప్పుడు ప్రభుత్వం వేరే, ఇప్పుడు ప్రభుత్వం వేరే కదా. అట్లా అప్పుడు ఎట్లా ఉంది ఆ ప్రభుత్వంలో? అప్పుడు కొంచెం రేటు గిట్టుబాటు ధర బాగుంటుండే, బాగానే చేసుకుంటుండే. అట్లా ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతులు చాలా నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే 1,00,000 రూపాయల దాకా ఈ పొలం మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎంతే కౌలు తీసుకోవడమే కాకుండా పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పంట మంచిగా వచ్చినప్పటికీ దీన్ని అమ్ముకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కలగట్లేదు. ఎందుకంటే ఈ యొక్క టమాటాను తెంచి మార్కెట్కి తరలించాలన్నా ఖచ్చితంగా కూలీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పంటను ఈ విధంగానే వదిలేసి నష్టపోతామే తప్ప మమ్మల్ని ఆదుకునే పరిస్థితి అయితే కనపడతలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకొని తమకు న్యాయం చేయాలంటూ రైతులు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.